రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం సలార్ బాక్స్ ఆఫీస్ బరిలో రికార్డ్ రేంజ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు, శ్రీయారెడ్డితో సహా మెయిన్ అండ్ ఇంపార్టెన్స్ క్యారెక్టర్ చేసిన ఆర్టిస్టులందరికీ మంచి అప్లాజ్ వస్తుంది. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన కుర్రాడి గురించిన న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. సలార్ మూవీలో వరదరాజ మన్హార్ చిన్నప్పటి రోల్ చేసిన కుర్రాడి పేరు కార్తికేయ దేవ్. 10th క్లాస్ చదువుతున్న ఈ హైదరాబాద్ కుర్రాడికి సినిమాలంటే చాలా ఇష్టమట. బాగా చదువుతాడు, కానీ అంతకంటే ఎక్కువగా సినిమాలు చూసేవాడంట. సలార్లో తన క్యారెక్టర్కి వస్తున్న ఫీడ్బ్యాక్ చూసి మీడియా వాళ్ళు పలకరించగా ఆసక్తికర విషయాలు చెప్పాడు కార్తికేయ దేవ్. నేను సలార్ సినిమాలో యాక్ట్ చేశానంటే మా స్కూల్లో చాలా మంది నమ్మలేదు. ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళంతా భలే చేశావురా అని అంటున్నారు. ఫస్ట్ సీన్ చేసేటప్పుడు మాత్రం చాలా టెన్షన్ పడ్డాను. ప్రశాంత్ నీల్ సార్ బాగా చేయలేదు అని మాత్రం ఎప్పుడూ అనరు. ఇంకా బాగా చేయాలి అని ఎంకరేజ్ చేస్తారు. ఇండస్ట్రీలో నాకు ఎవరూ తెలియదు, కానీ కొంతమంది నేను రవితేజ గారి కజిన్ బ్రదర్ కొడుకునని, రవితేజ గారి సపోర్ట్తోనే వచ్చానని రాస్తున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. ఈ సినిమా సమయంలో నేను ప్రభాస్ గారిని కలవలేకపోయాననే బాధ ఉంది. త్వరలో కలుస్తాననే నమ్మకం కూడా ఉంది. సలార్లో నేను చేసిన పాత్ర కోసం దాదాపు 160 మందిని ఆడిషన్ చేస్తే నా పర్ఫార్మెన్స్ నచ్చి ప్రశాంత్ నీల్ సార్ నన్ను సెలెక్ట్ చేశారు. అలాగే పృథ్వీరాజ్ గారికి రికమెండ్ చేస్తే ఆయన డైరెక్ట్ చేస్తున్న లూసిఫర్ 2లో కూడా చిన్నప్పటి క్యారెక్టర్ ఇచ్చారు అని చెప్పుకొచ్చాడు కార్తికేయ దేవ్. ఇది ఇలా ఉంటే మనోడు నేచురల్ స్టార్ నానికి పెద్ద ఫ్యాన్ అంట. నాని తనకు ఇన్స్పిరేషన్ అని చెప్తున్నాడు. నానితో కలిసి నటించాలని ఉంది అని కూడా అన్నాడు. నానిని ఇమిటేట్ చేస్తూ డైలాగ్స్ చెప్పిన వీడియో ఎక్స్లో నాని ఫ్యాన్స్ బాగా షేర్ చేస్తున్నారు. కార్తికేయ పర్ఫార్మెన్స్ అంతలాగా నచ్చిన ప్రశాంత్ నీల్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో చేయబోయే మూవీలోనూ కూడా ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి మరి. మొత్తానికైతే సలార్ సినిమాతో బాగానే పాపులర్ అయ్యాడు కార్తికేయ దేవ్.